let's talk about antibiotics today. డెంటల్ డాక్టర్స్ మీకు యాంటీబయాటిక్స్ అన్నవి ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారు? డెంటల్ డాక్టర్స్ ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ ఎప్పుడు ఇస్తారంటే ఎప్పుడన్నా మీ పన్నులో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే పెయిన్, స్వెల్లింగ్, పస్ డిశ్చార్జ్ అన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడు బేసికలీ డాక్టర్స్ మీకు యాంటీబయాటిక్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో యాంటీబయాటిక్స్ ఎప్పుడు తీసుకోవాలి? యాంటీబయాటిక్స్ ఎప్పుడన్నా మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే తీసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. అది ఏ డాక్టర్ అయినా అవ్వచ్చు, ఈవెన్ మెడికల్ డాక్టర్ కూడా. అండ్ సెకండ్ థింగ్, యాంటీబయాటిక్స్ అనేవి ఎన్ని డేస్ తీసుకోవాలి? యాంటీబయాటిక్స్ నార్మల్లీ డిపెండింగ్ అపాన్ ద ఇన్ఫెక్షన్ రేట్ డాక్టర్ అన్న వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారనమాట. ఇట్ మై బీ ఫర్ 3 days ఆర్ 5 days ఆర్ 7 days. సో ఎన్ని రోజులైతే మీకు మీ డాక్టర్ వేసుకోమని చెప్తారో అన్ని డేస్ అన్నవి యాంటీబయాటిక్స్ అన్నవి తీసుకోవాలి. సో ఈ యాంటీబయాటిక్స్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక రోజు వేసుకొని మానేయడము, లేకపోతే 2 రోజులకి వేసుకొని మానేయడము, బికాజ్ నొప్పి తగ్గిపోయింది, ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఉంటుందేమో అని చెప్పి 2-3 daysకే మానేస్తూ ఉంటారనమాట, ఈవెన్ దో ఇట్ వాజ్ ప్రిస్క్రైబ్ ఫర్ 5 days ఆర్ 7 days. బట్ అలా చేయకూడదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేవి స్టేజెస్ పరంగా వర్క్ అవుతాయి అనమాట. అంటే ఫస్ట్ ఇనిషియల్లీ వీక్గా ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది, ఆ తర్వాత స్ట్రాంగ్గా ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది అనమాట. ఒక 2 days మీరు యాంటీబయాటిక్స్ వేసుకొని మానేశారనుకోండి, వీకర్గా ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది, బట్ స్ట్రాంగర్ బ్యాక్టీరియా అనేది సర్వైవ్ అవుతుంది అనమాట. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ అన్నది దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. అంటే మళ్ళీ యాప్సెస్ మళ్ళీ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రావచ్చు. మనం ట్రీట్మెంట్ చేసినా కూడా అది వర్క్ అవ్వకపోవచ్చు. కరెక్ట్గా ఇంకా తెలుగులో చెప్పాలి అంటే పొలంలో కలుపు మొక్కలు వచ్చాయనుకోండి, సగం తీసైతే వదిలేయం కదా, కంప్లీట్గా కలుపు మొక్కలు అనేవి తీసేస్తాం. ఆర్ఎల్స్ ఏమవుతుంది, ఇంకా స్ట్రాంగ్గా కలుపు అన్నది వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ యాంటీబయాటిక్స్ యాజ్ వెల్. సో అందుకనే మీ డాక్టర్ మీకు ఇచ్చిన యాంటీబయాటిక్స్ కోర్స్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయండి.